అల్లు అర్జున్ నటించిన 'పుష్ప ది రూల్' ట్రైలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌కు చతుర్ అనే పిల్లోడు స్పెషల్ వీడియో క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్‌లా యాక్టింగ్ చేసి మెప్పించాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై తాజాగా టీమ్ స్పందించింది. దీన్ని తమ అఫీషియల్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. "మీరంతా అద్భుతంగా చేశారు. మీరు పడిన శ్రమకు అభినందనలు. ప్రతి సీన్ పరంగా మీరు తీసుకున్న జాగ్రత్త, దానికి స్క్రీన్‌పైకి తీసుకొనొచ్చిన విధానం చూసి మేము ఆశ్చర్యపోయాం" అని పేర్కొంది. ఆ చిన్నారి టాలెంట్‌ని చూసి నెటిజన్స్ అండ్ ఫ్యాన్స్ కూడా మెచ్చుకున్నారు. మడ్గన్ ఎక్స్‌ప్రెస్ అండ్ ది రైల్వే మ్యాన్ విజయం తర్వాత బాలీవుడ్ నటుడైన దివ్యేందు శర్మ మన మున్నాభాయ్, రామ్ చరణ్ మరియు జాహ్నవి కపూర్‌ల రాబోయే చిత్రం 'ఆర్సీ16' పేరుతో తన తెలుగు డెబ్యూట్ చేయబోతున్నాడు. ఆ చిత్ర నిర్మాతలు ఇటీవల తన ఫోటోను షేర్ చేశారు అండ్ తన ఫస్ట్ లుక్‌ను కూడా రివీల్ చేశారు. ఇది మంచి వైరల్ అవుతుంది సోషల్ మీడియా. టాలీవుడ్‌లో ఒక సెంటిమెంట్ ఉంది. నవంబర్ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు సక్సెస్ కావని భావిస్తారు. అందుకే ఈ నెలలో పెద్ద సినిమాలు చాలా తక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అయ్యింది. గతేడాది మాదిరే ఈ ఏడాది నవంబర్ కూడా టాలీవుడ్‌కి కలిసి రాలేదు. ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. నవంబర్ మొదటి వారాల్లో దాదాపు 10 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 'నిఖిల్', 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మూవీ కూడా ఉంది. కానీ ఏ సినిమా కూడా ఒక హిట్ కొట్టలేదు. 'నిఖిల్' సినిమా అయితే భారీ ఫ్లాప్‌ని ముట్టుకుంటుంది. 'జితేందర్ రెడ్డి' సినిమా ఒక యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. ఇక 'మంచు లక్ష్మి', 'ఆదిపర్వం', 'హెబ్బా పటేల్', 'ధూమ్ ధామ్' లాంటి సినిమాలు ఫ్లాప్ టాక్‌తోనే ముగిశాయి. ఇక రెండో వారాల్లో 2 పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి 'మట్కా'. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఈ చిత్రం నవంబర్ 14 విడుదలయ్యి ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. ఇక భారీ అంచనాలతో వచ్చిన 'సూర్యకాంత్' ఓ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ పోరులో యంగ్ హీరోలు విశ్వక్సేన్, సత్యదేవ్‌తో పాటు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కూడా పోటీ పడ్డారు. విశ్వక్సేన్ నటించిన 'మెకానిక్ రాకీ', సత్యదేవ్ నటించిన 'జేబ్రా' రెండు నవంబర్ 22న విడుదలయ్యాయి. వీటిలో 'మెకానిక్ రాకీ' చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. సెకండాఫ్ బాగున్నా ఫస్టాఫ్‌ని భరించడం కష్టమని రివ్యూస్ ఇచ్చారు. అయితే కొంతవరకు అయినా కలెక్షన్స్ వస్తాయని భావించిన మూడో రోజు నుంచి సినిమా గురించి మాట్లాడుకోవడం మానేశారు. సత్యదేవ్ 'జేబ్రా' మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. రెండో రోజు నుంచి స్క్రీన్స్ కూడా పెరిగాయి. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. వీకెండ్ తర్వాత ఆ జోష్‌ని కంటిన్యూ చేయలేకపోయారు. ఇంకా అశోక్ గల్లా నటించిన 'దేవకీనందన వాసుదేవ' చిత్రమైతే ఘోర అపజయాన్ని చూసింది. ఇక నవంబర్ చివరి వారంలో మరో 4, 5 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో 'రోటీ', 'కపడా' రొమాన్స్ మూవీకి మంచి టాక్ లభించింది. సినిమా బాగున్నప్పటికీ అప్పటికి ప్రేక్షకులంతా 'పుష్ప 2' ఫీవర్‌లోకి వెళ్లారు. మొత్తానికి నవంబర్ నెల అయితే ఎప్పటి మాదిరే టాలీవుడ్‌ని నిండా ముంచివేసింది. ఈ నెలలో వచ్చిన 22 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక డిసెంబర్ మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్‌ని పుంజుకునే అవకాశం ఉంది. 'పుష్ప'తో పాటు మరిన్ని పెద్ద సినిమాలు ఈ నెలలో రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ ఇయర్ క్లైమాక్స్ ఎలా ఉంటుందో చూడాలి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆయన వైఫ్ రితికా సజ్దే ఆయన అభిమానులకు తీపి కబురు అందించింది. ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన చిన్నారి పేరు రివీల్ చేసింది. తమ రెండో బిడ్డకు ఆన్ అని నామకరణం చేసినట్లు తెలుస్తుంది. రితికా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిట్ మ్యాన్ కుమారుడు పేరు చాలా బాగుంది. మా చిట్టి హీరో ఫోటోను కూడా పంచుకోండి ప్లీజ్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఒక వరల్డ్ రికార్డును బదులుకొట్టాడు. టెస్టులో 4వ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 4వ ఇన్నింగ్స్లో సచిన్ 1625 పరుగులు చేయగా ప్రస్తుత రూట్ ఖాతాలో 1630 పరుగులు ఉన్నాయి. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా రూట్ ఈ ఫీట్ను సాధించాడు. చేజ్లో రూట్ 23 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. మనందరికీ తెలుసు ఐపీఎల్ 2025 ఆక్షన్ సౌదీ అరేబియాలో జరిగిందని. ఆక్షన్లో ఆర్సీబీ నెక్స్ట్ సీజన్ కోసం గుడ్ హిట్టర్స్ అయిన ఫిల్ సాల్ట్, లియం లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ అంతేకాక ఎస్ఆర్హెచ్లో ఒక డైమండ్ని తస్కరించింది అంటే దొంగిలించింది. అది మనందరికీ తెలుసు. ఇక ఆర్సీబీ స్క్వాడ్ గురించి వస్తే ఎవ్రీ ఇయర్ టీం చూడటానికి బాగుంటుంది కానీ గేమ్ మ్యాటర్కి వస్తే ఎలా ఆడతారో వాళ్ళకే తెలియదు. ఒక రోజు ఆడితే ఇంకో రోజు ఆడరు, ఇంకో రోజు ఆడితే ఇంకో తర్వాత రోజు ఆడరు, 2 సార్లు ఆడితే మొత్తానికి ఆడరు. అట్లుంటుంది వాళ్ళతోటి. ఈ ఇయర్ కూడా ఆర్సీబీ స్క్వాడ్ చాలా బాగుంది కానీ మనందరికీ తెలిసిందే దాన్ని ఒక ఆర్సీబీ అనే దరిద్రం వెంటాడుతుంది. ఎప్పుడు ఆ పేరు మారుస్తారో లేకపోతే ఎప్పుడు ఆ స్లోగన్ ఈసాల్ కప్ నమ్దే అని మారుస్తారో అప్పుడు గెలుస్తారని వాళ్ళకే అర్థమైంది. ఇక పాయింట్కి వచ్చేద్దాం. ఆర్సీబీ నెక్స్ట్ సీజన్ స్క్వాడ్ చాలా బాగుందని, చాలా స్ట్రాంగ్ టీం అని వైరల్ అవుతుందని విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆర్సీబీ కెప్టెన్సీ అనే డ్యూటీ ఎవరు తీసుకుంటారనే ఒక డౌట్ అనే డిబేట్ జనంలో నడుస్తుంది.
ఆర్సీబీ 2025 ఐపీఎల్ సీజన్ ట్రోఫీ గ్లోరీ కోసం హంటింగ్ స్టార్ట్ చేసింది. దానికోసం గుడ్ బ్యాలెన్స్డ్ టీంను కూడా ఆక్షన్లో తీసుకుంది. విరాట్ కోహ్లీని 2013లో కెప్టెన్గా అపాయింట్ చేశారు ఆర్సీబీ. 2021లో కెప్టెన్గా విత్డ్రా అయ్యాడు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఇన్ బ్యాటింగ్ డ్యూ టు కెప్టెన్సీ. ఆ స్పాన్ ఆఫ్ 8 ఇయర్స్లో 140 మ్యాచెస్కి కెప్టెన్సీ బాధ్యత నిర్వహించాడు విరాట్ కోహ్లీ. ఈ 2 రోజుల్లో బాగా రూమర్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. కోహ్లీని కెప్టెన్గా అపాయింట్ చేస్తారని, మరి కొంతమంది రజత్ పటిదార్ని కెప్టెన్గా సెలెక్ట్ చేసుకుంటారని అంటున్నారు. రీసెంట్గా జరుగుతున్న సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్లో మధ్యప్రదేశ్ని కెప్టెన్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు రజత్ పటిదార్. ఇంకో పక్కన కృణాల్ పాండ్యాని సెలెక్ట్ చేసుకుంటారని అంటున్నారు. తను బరోడాకి కెప్టెన్సీ నిర్వహిస్తున్నాడు. కానీ మాజీ క్రికెటర్ ఆర్సీబీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ విరాట్ కోహ్లీ నెక్స్ట్ సీజన్ కెప్టెన్ అని చెప్పాడు. ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ కూడా కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తాడని అనుకుంటున్నానని చెప్పాడు.